రక్షకుడు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామమున ప్రియమైన మీ అందరికీ ఉదయకాల శుభములు, అలాగే విశ్రాంతి దినము పరిశుద్ధ దినం యొక్క శుభములు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12-13 వచనము. దేవుని వాక్యము ఎలాంటిది, మరి అది ఏమి చేయుచున్నది? దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గం కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించు మట్టుకు దూర్చు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. దేవుని వాక్యము సజీవమైనది. అంత మాత్రమే కాకుండా దేవుని వాక్యము బలము గలది అంటున్నాడు పౌలు గారు రాస్తున్నారు తన పత్రికలో హెబ్రీయులకు. దేవుని వాక్యం గురించి ఆయన తెలియజేస్తున్నారు. దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఖడ్గం. ఎటువంటి ఖడ్గం కంటే ఇక దాన్ని మించిన, దేవుని వాక్యం కంటే మించిన ఖడ్గము మరేదీ లేదు. అది రెండంచులు గల ఖడ్గము, అది వాడిగా ఉన్న ఖడ్గం. అది ఎలా దూరుతుంది? ప్రాణాత్మలను కీళ్లను మూలుగలను విభజించు మట్టుకు దూరుచు ఉన్నదట. అంత లోతుగా అది వెళ్ళిపోతుంది. అది హృదయం యొక్క తలంపులను ఆలోచనలు శోధిస్తూ ఉంటుంది. మన హృదయాలలో ఉన్న తలంపులు ఏమిటి, మన ఆలోచనలు ఏమిటి, వాటిని శోధిస్తుంది. అంత మాత్రమే కాకుండా వాక్యం యొక్క దృష్టి, దాని యొక్క శక్తి, మరియు ఆయన దృష్టికి కనబడని స్పష్టము ఏదియూ లేదు అంటున్నాడు. దేవుని దృష్టికి కనబడని స్పష్టము ఏదియూ లేదు. సమస్తమును దేవుని దృష్టికి స్పష్టంగా క్లియర్గా కనబడుతుంది. ఈ మనం ఎవనికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవునికి సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. చూడండి, మనం లెక్క అప్పచెప్పాలి కదా. కొన్ని ప్లేస్లలో, కొన్ని స్థలాలలో, కొన్ని విషయాల్లో మనం లెక్కలు, మరి అకౌంట్స్ అప్పచెప్పవలసి ఉంటుంది. మనం పెట్టిన ఖర్చులు అప్పచెప్పవలసి ఉంటుంది. ప్రభుత్వానికి అప్పచెప్పవలసి ఉంటుంది. అధికారులకు అప్పచెప్పవలసి ఉంటుంది. మన పైన ఉన్న వారికి మన లెక్కలు మనం అప్పచెప్పవలసి ఉంటుంది. కొన్నిసార్లు కుటుంబంలో కూడా మరి లెక్కలు అప్పచెప్పవలసి ఉంటుంది. మరి దేవుని దృష్టికి కూడా మరి స్పష్టం, ఆయనకు ఏది కనబడకుండా లేదు. ప్రతిదీ దేవుడు చూస్తున్నాడు. కనబడని స్పష్టం ఏమీ లేదు. మనం అనుకుంటాం చూడటం లేదేమో అనుకుంటాం. మన ఆలోచనలు తెలియదు, మనకే తెలుసు అనుకుంటాం. మనం ఆలోచించే విధానం, మన హృదయంలో ఉన్న తలంపులు, ఆలోచనలు మనకు మాత్రమే తెలుసు అనుకుంటాం. దేవుని వాక్యము అది లోతుగా వెళ్ళిపోయి మన హృదయాలలో ఉన్న తలంపులను, ఆలోచనలు శోధిస్తూ ఉంటుంది. అంత శక్తి గలది దేవుని యొక్క వాక్యం. మరి మనం ఎవరికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవునికి సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. చూడండి, తప్పించుకుంటామా? మనం అనుకుంటాం తప్పించుకున్నామేమో, ఈ అన్యాయం చేసి తప్పించుకున్నామేమో, మోసం చేసి తప్పించుకున్నామేమో, ఈ అబద్ధం ఆడి తప్పించుకున్నామేమో అని సంతోషిస్తుంటాం తప్పించుకొని. ఈ దొంగతనం చేసి తప్పించుకున్నామేమో, ఈ పాపం నుండి మనం తప్పించుకున్నామేమో, మన పాపం ఎవరు చూడలేదేమో, మనం చేసే చెడ్డ పనులు ఎవరూ చూడడం లేదేమో అని మనం అనుకుంటున్నామేమో. కానీ వాక్యం మాట్లాడుతుంది, మనము ఎవరికి లెక్క చెప్పవలసినదో ఆ దేవునికి సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. అందుకే దేవుని వాక్యం శక్తి గలది, సజీవమైనది, బలం గలది. రెండంచులు గల ఎటువంటి ఖడ్గం కంటేను వాడిగా ఉండి మన ప్రాణాత్మను మూలుగను విభజించమట్టుకు దూరుచు ఉన్నది. దేవుని వాక్యం దూరుచు తలంపుల యొక్క ఆలోచనను శోధించుచున్నది. దేవుని వాక్యము అంత శక్తి కలది.